శ్రీను చిట్టి డబ్బులు ఇవ్వా? నేను డబ్బులు కట్టను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. హలో, శ్రీనేనా మాట్లాడుతుంది? అవును సార్. 3 నెలల నుంచి బండి ఈఎంఐ కట్టట్లేదు, ఫోన్ చేత ఫోన్ ఎత్తట్లేదు. సాయంత్రంలోగా డబ్బులు మొత్తం క్లియర్ చేయకపోతే బండి తీసుకెళ్ళిపోతాం. సరే సరే సార్, కట్టేస్తాను సార్. ఏమైందిరా? 3 నెలలు అయిందిరా, ఈఎంఐ కట్టలేదు. ఆడు ఇంకో గంటలో కట్టకపోతే బండి తీసుకెళ్ళిపోతున్నా అంటున్నాడు. నీ దగ్గర ఒక 5,000 ఉంటివురా? నా దగ్గర ఏం లేవురా, ఈఎంఐ నేను కూడా కట్టలేదు. అన్నయ్య, ఒక 5,000 ఉంటే కావాలన్నయ్య. ఎందుకురా? ఈఎంఐ కట్టలేదు, సాయంత్రం కల్లా కట్టకపోతే బండి తీసుకెళ్ళిపోతున్నా అంటున్నాడు. నీకు అప్పిచ్చేవాడికే కరెక్ట్గా కట్టుంటే వాడే నీకు ఇచ్చేవాడు కదరా. ఆ రోజు నువ్వు చీటీ ఓడికి చెప్పిన సమాధానం వీరందరూ విన్నారు. నేను డబ్బులు కట్టేవను, నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఇప్పుడు నువ్వు నాకు ఎగ్గొట్టేసే డబ్బులతో నువ్వు పెద్దోడు అయిపోవు, నేను చిన్నోడిని అయిపోను. ఈ రోజు ఇలా ఉన్నావు, రేపు అన్న రోజు పరపతంటూ ఒకటి ఉంటుంది, అది పోతే జీవితంలో ఎవడో ఉపయోగపడు. నా దగ్గర ఉన్నాయి కానీ నేను నీకివ్వను. ఆ రోజు వాడికే అలా అన్నావు, ఈరోజు నాకు అలా చేయమని గ్యారంటీ ఏంటి? నేనే కాదు, ఈ వీధిలో నీకు ఎవ్వరు ఇవ్వరు. అప్పు తీసుకోవడం గొప్పతనం కాదు, అది సకాలంలో తీర్చడమే సమాజంలో గౌరవం ఉంటుంది.